ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7 ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7 ఈజ్ ఈక్వలెంట్ టు 0. మనకేం కనుక్కోవాలన్నాడు? ఎక్స్ ప్లస్ 4 హోల్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 4 హోల్ క్యూబ్, ఎక్స్ ప్లస్ 4 హోల్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 4 హోల్ క్యూబ్. ఇది కనుక్కోవాలి. డైరెక్ట్గా నేను అనిల్ నాయర్స్ వే డైరెక్ట్గా డిస్కస్ చేస్తాను సార్. ట్రెడిషనల్ మెథడ్ మీ అందరికీ తెలుసుంటుంది. నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాను? అనిల్ నాయర్స్ వే. హౌ విల్ ఐ సాల్వ్ దిస్ క్వశ్చన్? x square plus 2x minus 7 is equivalent to 0, x plus 4 whole cube plus 1 by x plus 4 whole cube. ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నారో ఈ మోడల్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ మీ అందరికీ తెలుసు. అండ్ ఇటువంటి మోడల్స్ కూడా ఈ మధ్య టీఎస్పిఎస్సి ఏపీపీఎస్సి పేపర్స్లో కూడా వస్తున్నాయి. కాబట్టి చూద్దాం. ఎక్స్ ప్లస్ 4 హోల్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 4 హోల్ క్యూబ్. నేను ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాను? ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ 4ని నేను కే అనుకున్నాను అనుకోండి, ఇది ఏ ఫాములో ఉంది? కే బై 1 బై కే క్యూబ్ ఫాములో ఉంది. కే క్యూబ్ ప్లస్ 1 బై కే క్యూబ్. ఎక్స్ ప్లస్ 4ని కే అనుకుంటే ఇది 1 బై కే అవుతుంది. కే క్యూబ్ ప్లస్ 1 బై కే క్యూబ్. ఒకసారి ఇక్కడ చూడండి సార్, కే ప్లస్ 1 బై కే హోల్ క్యూబ్, కే ప్లస్ 1 బై కే హోల్ క్యూబ్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏమవుతుంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఏ అనేది కే అండ్ బి అనేది 1 బై కే. ఎక్స్ ప్లస్ 4 అనేది కే పెట్టుకుంటే 1 బై ఎక్స్ ప్లస్ 4 అనేది 1 బై కే క్యూబ్ అవుతుంది. కే క్యూబ్ ప్లస్ 1 బై కే క్యూబ్. కేని ఏ అనుకుంటున్నా, 1 బై కేని బి అనుకుంటున్నా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ని ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది చాలా మందికి తెలుసున్నది సార్. జస్ట్ ఒక సెకండ్ ఆలోచిస్తే చాలు, మనకు ఇదే కదా క్వశ్చన్లో కావాల్సింది. అంటే ఒక నెంబర్ ఏమో ఆన్సర్ ఎలా ఉండాలి? కే ప్లస్ 1 బై కే హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ కే ప్లస్ 1 బై కే. ఆన్సర్ ఏ ఫాములో ఉండాలి? ఏదైతే నంబర్ని క్యూబ్ చేస్తున్నానో దాన్ని 3 టైమ్స్ ద నంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఒరిజినల్ నంబర్ రావాలి. అంటే ఆన్సర్ అనేది ఒక నంబర్కి క్యూబ్ చేసిన తర్వాత, అంటే దీన్ని నేను పి అనుకుంటే ఆన్సర్ అనేది పీ క్యూబ్ మైనస్ 3 ఇంటూ పీ కావాలి. పీ ఏంటి సార్? కే ప్లస్ 1 బై కే. ఇక్కడ ఆన్సర్ ఏం కావాలి? ఒక నంబర్ని క్యూబ్ చేసిన తర్వాత 3 టైమ్స్ ద నంబర్ చేస్తే నాకు ఆన్సర్ రావాలి. ఈ ఫామ్ అందరికీ అర్థమైంది కదా సార్? పనికి మాలిన ఎక్స్లు ప్లస్ 7 చేసుకోవడము, మైనస్ 2x పెట్టుకోవడము, ఎక్స్తో డివైడ్ చేయడము అన్నీ ఏం అవసరం లేదు. ఇది గనక కే అవుతే ఇది 1 బై కే. కే క్యూబ్ ప్లస్ 1 బై కే క్యూబ్ అంటే కే ప్లస్ 1 బై కే హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ కే ప్లస్ 1 బై కే. ఆన్సర్ ఏ ఫాములో ఉండాలి? ఒక నంబర్ని క్యూబ్ చేసిన తర్వాత ఆ నంబర్ని 3 తోటి మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఆన్సర్ రావాలి. ఇక్కడేమో ఇది క్యూబు, ఇదేమో డిగ్రీ 1, ఇది స్మాలర్ వాల్యూ. పీ క్యూబ్ అనేది 200కి దగ్గర. పీ క్యూబ్ అనేది ఏ నంబర్ 200 ఏ 2 క్యూబ్స్ మధ్యలో ఉంది? 5 క్యూబ్ అనేది 125, 6 క్యూబ్ అనేది 216. 6 పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. 6 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 6. ఇదేమో 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది. 200 3 తోటి డివైడ్ కావట్లేదు. 200 3 తోటి డివైడ్ కావట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ వన్ 6 క్యూబ్. ఇక్కడ మీరు చూస్తే కనుక 6 క్యూబ్ ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. 6 క్యూబ్ ఏమో 6 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్, యూనిట్ డిజిట్ 6. 6 3s are 8. ఇక్కడ ఎంత వచ్చింది? యూనిట్ డిజిట్ -2 వచ్చింది. ఎప్పుడైతే యూనిట్ డిజిట్లో -2 వచ్చిందో 10 యాడ్ చేస్తే నాకు పాజిటివ్ రిమైండర్ వస్తుంది. 10 - 2 ఎంత? 8. ఆన్సర్ 8 తోటి ఎండ్ అవ్వాలి. ఆన్సర్ 8 తోటి ఎండ్ అవ్వాలి. ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ ఎంత? 198. ఒక 2 నిమిషాలు పట్టే క్వశ్చన్ని 5-10 సెకండ్లలో తీయొచ్చు మీ దగ్గర లాజిక్ ఉంటే. ఇక్కడ మీరు చూస్తే గనక 6 క్యూబ్ ఏమో 216, 6 3s are ఏమో 18. 216 నుంచి
16 తీసేస్తేనేమో 200 వస్తుంది, దాని నుంచి ఇంకో 2 తీసేస్తేనేమో 198 వస్తుంది. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 198. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 198. క్వశ్చన్ చూడంగానే ఏమీ ఎక్స్లు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సార్, రైట్, ఇది కనుక x+4 కనుక కేలో ఉండి ఇట్లాంటి ఫామ్స్లో కనుక ఉంటే k+1/³ ఉంటే ఆన్సర్ క్యూబ్ చేసిన నంబర్కి 3 తోటి లబ్ధం చేసి తీసేస్తే చాలు. ఆన్సర్ p³ - 3p ఫామ్లో ఉండాలి.